పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రా కదలిరా అనే నినాదంతో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొననున్నారు. దీంతో జిల్లా టీడీపీ నాయకులు సభకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రా కదిలిరా అనే నినాదంతో ఎన్నికల శంఖారావం పూరించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఈ రోజు సాయంత్రం 3:30కి సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులంతా కూడా సభా ప్రాంగణాలంతా కూడా ముస్తాబు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా పూర్తిగా పశుమయంగా మారిని, ఏదైతే రాజకీయ సమీకరణలు దగ్గర పడడంతో రాజకీయ రసవత్తంగా మారిన నేపథ్యంలో కూడా ఈ సభ సంతరించుకొని ఉంది. ఇక్కడి నుంచే కూడా ఎన్నికల శంఖారావం పూరించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో జన సమీకరణతో పాటు ఈ సభను సక్సెస్ చేసే దిశగా కూడా పెద్దగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం, సభా ప్రాంగణంలో ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారనేది కూడా క్లుప్తంగా చూస్తున్నాం. ఇంత పెద్ద పెద్ద గ్రౌండ్ లో కూడా అంటే 1,00,000 పైబడి కూడా ప్రజానికాలు కూడా పూర్తిగా కూడా జన సమీకరణతో పాటు ఈ గ్రౌండ్ అంతా కూడా నిండి, రోడ్లన్నీ కూడా పరుగుదలన్నీ కూడా నిండే విధంగా కూడా ఏదైతే పీతాన్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ సభ అంతా కూడా నెరవేర్చే విధంగా అంటే పెద్ద ఎత్తున ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా సంకేతాలు జారీ చేయడం, ఇక్కడి నుంచి కూడా ఎన్నికల తరుణంలో దగ్గరగా ఉండటంతో కూడా ఇదంతా కూడా సభ పూర్తిగా కూడా సక్సెస్ చేసే దిశగా కూడా అందరూ పాటుపడాలని చెప్పేసి ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా ఏదైతే అధిష్టానం కూడా పెద్ద ఎత్తున ఏదైతే జారీ అంతా కూడా సభా ప్రాంగణం కూడా పూర్తిగా 3:30కి ఏదైతే హెలికాప్టర్ లో దిగి నేరుగా ఈ సభకు చేరుకుని చంద్రబాబు ఇక్కడి నుంచే ఏదైతే మన స్టేజ్ మీద ఉన్నాం ఈ స్టేజ్ నుంచి ఇక్కడి నుంచే ప్రసారం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూడా పోలీస్ శాఖ కూడా అన్ని చర్యలు చేపట్టారు. ఇదే నేపథ్యంలో ఏదైతే మనం చూస్తున్న LED స్క్రీన్ ఇదే స్టేజ్ మీద నుంచి కూడా చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఏదైనా కూడా రాత్రి సమయం ఏదైతే సభ ముగిసేటప్పటికి 8 గంటలకు సమయం కావచ్చు అనే అంచనాలు కూడా ఉండడంతో కూడా ఫ్లడ్ లైట్ తోటి పోయి అందరితో కూడా వచ్చిన ఏదైతే కార్యకర్తలు కానివ్వండి, ప్రజానికం ఏదైనప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పేసి ఇక్కడ ఏదైతే టీడీపీ అధినాయకులు అలాగే పీతాన్ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికైనా ఈ సభ ఎంత సక్సెస్ చోటు చేసుకుని అలాగే ఈ సభకి ఎంత జనం రానున్నారనే నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఏదైతే అధికార పార్టీలో కూడా గుబులు పుట్టే విధంగా ఈ సభ సక్సెస్ సాధించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే కోరుకోవడం జరిగింది. ఏదైనప్పటికైనా ఇంత పెద్ద సభకి శ్రీకారం చుట్టడం ఆచంటే రాజకీయాలకు ఒక రసవత్తంగా మారనున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో ఇది పూర్తిగా కూడా సభ సక్సెస్ తీసుకెళ్లే చోటు చేసుకుంటుందని చెప్పేసి అయితే నిఘా వర్గాలు కూడా తెలియపరుస్తున్నారు. ఏదైనప్పటికైనా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ సభ ఏర్పాట్లు చేయడం అనేది సర్వసాధారణం కాదు. 1,00,000 పైబడే ఈ సభకు రానున్న నేపథ్యంలో కూడా అన్ని జాగ్రత్తలు పాటించామని చెప్పేసి చెప్పడం జరిగింది.